పాస్టర్ గారి ద్వారా మరి ఇట్టి కార్యాలను మిమ్మల్ని అందరినీ కోఆపరేట్ చేసి ఉత్సాహపరిచి ఈ ఉదయమే దేవుని యొక్క కార్యక్రమాల కోసం మరి ఒకే ప్లాట్ఫామ్ కి మీకు తీసుకురావడానికి దేవుడు ఆయన వాడుకున్నాడు. అందుకే దేవునికి స్తోత్రం. ఆ సహోదరుని కూడా వందనాలు తెలియజేస్తున్నాను. రైట్, ఈరోజు మనం మార్కు సువార్తను పరిచయం చేసుకుందాం. 15 నిమిషాలు అని చెప్పాడు సహోదరుడు. సరే, ఈ యొక్క మార్కు సువార్త అంటే కొత్త నిబంధనలో ముందుగా పరిచయ భాగానికి పోవాలంటే కొత్త నిబంధనలో 29 పుస్తకాలు, 27 పుస్తకాలు కొత్త నిబంధనలో. ఓకే, అయితే పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో మరి 27 పుస్తకాల్లో మార్కు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. అతను ఒక అపోస్తలుడు కాదు, స్వార్థికుడు. ముఖ్యంగా ఈ యొక్క స్వార్థ పుస్తకాలని దేవుడు లోకానికి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క జన్మ, యేసుక్రీస్తు యొక్క బాల్యము, యేసుక్రీస్తు యొక్క జీవన విధానము, ఆ యొక్క మరణము మరియు పునరుత్థానాన్ని గురించి దేవుడు లోకానికి ఇస్తున్నటువంటి సాక్ష్యాలుగా మనం చూడవచ్చు. అయితే వారిలో మత్తయి గారు అపోస్తలుడు, మరి మార్కు అపోస్తలుడు కాదు. యోహాను గారు అపోస్తలుడు, లూకా అపోస్తలుడు కాదు. అయితే ఈ యొక్క లూకాలో రాయబడినటువంటి మాటలన్నీ కూడా మనకు దేవుని యొక్క నుంచే వచ్చిన అనే ప్రశ్నతో మనం ప్రారంభించాలి. మరొకసారి, లూకా సువార్తలో మార్కు సువార్తలో రాయబడిన ప్రతి మాట దేవుని యొక్క నుంచే వచ్చిన లేదా దేవుడే ప్రేరేపించిన అనేటువంటి ఒక ప్రశ్నతో మన యొక్క పుస్తకాన్ని ప్రారంభించవలసిన అవసరం ఉంది. మొట్టమొదటిగా లేఖనాల్లో ఇవ్వబడిన ఏ ప్రవచనం కూడా మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు అనే విషయాన్ని మనం మొదట గ్రహించుకోవాలి. తెలుసు కదా వచ్చిన ఎక్కడ ఉందని? 2 పేతురు 21 మొట్టమొదటిగా 2 పేతురు 1వ అధ్యాయము 20-21 వచ్చిన. ఎవరైనా చదవగలిగే వాళ్ళు చదవండి, లేకపోతే చదవకుండా కూడా పోవచ్చు. పాయింట్అవుట్ చేసుకుంటూ పోతాను. అక్కడ ఏం చెప్పబడిందంటే అపోస్తలుడైన పేతురు ద్వారా దేవుడు ఆ యొక్క విషయాన్ని ఇవ్వడం జరిగింది. 20 వచనంలో ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన మొదట గ్రహించుకోనవలను. ఏలయనగా ప్రవర్తనం ఎప్పుడును మనుష్యుని ఇచ్చిన బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. వెరీ గుడ్ అండి. అయితే ఈ బైబిల్ లేఖనాలలో లేదా గ్రంథంలో ఇవ్వబడి వాక్యములలో ఎన్ని మనుషుని ఇచ్చిన బట్టి కలిగాయి అనే ప్రశ్న మనం వేస్తే ఒక్కటి కూడా కలగలేదు. అంటే కలిగిన ప్రతి లేఖనము ఎలా కలిగింది? ఏం చెప్తున్నాడు అక్కడ? పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ అది ఎలా కలిగిందట? మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి అని అంటున్నాడు. అంటే ఇప్పుడు మార్కు సువార్త కూడా ప్రేరేపించబడినటువంటి దేవుని మాటల్లో ఒకటేనా? అవునా కాదా? చెప్పాలా, అవునా కాదా? అంటే మార్కు సువార్త ఏమైనా సొంతంగా తనకు తానుగానే ఈ యొక్క మాటలను రాసిన్నాడా, లేదా మార్కు గారు దేవుని యొక్క ప్రేరేపణ వలన మాత్రమే రాశాడా? దేవుని యొక్క ప్రేరేపణ వలన మాత్రమే రాశాడనే విషయాన్ని మొట్టమొదటిగా మనం గ్రహించాలి. అంటే మార్కులో ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద చాప్టర్ నుంచి ఎండింగ్ లాస్ట్ వరకు ప్రతి లేఖనము కూడా అందులో ఉన్నటువంటి పొల్లయన్ను సున్నయన్ను ఏ విధంగా ఎవరి ద్వారా కలిగింది? దేవుని యొక్క
ప్రేరేపణ వల్ల కలిగింది అనేటువంటి మొట్టమొదటిగా దేవుని పిల్లలుగా మనం నమ్మాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఈ లేఖనముల మార్పు మాత్రమే కాకుండా ఆది కాండము 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ వచనం వరకు 2వ అధ్యాయం వరకు మరి జరిగిన ఇవ్వబడిన లేఖనాలు ఏది కూడా మనుషుని యొక్క ఇచ్చిన బట్టి కలగలేదనే విషయాన్ని మనం నమ్మాలి. చూడండి 2వ తిమోతిలో 3వ అధ్యాయంలో 16-17 వచనాల్లో మనం చూసినట్లయితే దైవజనుడు సన్నద్ధుడై అంటే దేవుని సేవకుడు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ఎలా కలిగాయండి గాడ్ అంటే దేవుని యొక్క ప్రేరేపణ వల్ల కలిగిన అక్కడ దైవావేశం వల్ల కలిగిన పదానికి గ్రీక్ లో ఏముందంటే దేవుడు శ్వాసించిన అని అర్థం. అంటే మన మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? మన శ్వాసతో మమేకమై వస్తాయి. మన శ్వాస లేకుండా మాట రాదు. అప్పుడు ఇది ఎవరు శ్వాసించడం వల్ల వచ్చినటువంటి మాటలు ఇవి. చూడండి అక్కడ దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం. ఎన్ని లేఖనాలు దైవావేశం వల్ల కలిగాయి? అన్ని లేఖనాలు, అన్ని ప్రతిదీ కూడా దేవుని యొక్క ప్రేరేపణ వల్ల కలిగాయి. అప్పుడు ఈ యొక్క లేఖనాలు దేవుని వల్ల కలిగాయా లేకపోతే వేరొకరి వల్ల మనుషుని యొక్క ఇచ్చిన బట్టి కలిగాయి అనడానికి దేవుడు 2 టెస్టులు ఇచ్చాడు కొత్త మనకి బైబిల్లో. మనం దేవుని యొక్క వాక్యమే తెలుసుకోవడానికి దేవుని యొక్క వాక్యం కాదు అని చెప్పి తెలుసుకోవడానికి 2 టెస్టులు మనకి బైబిల్ ఇచ్చాడు. ప్రత్యేకం కాబట్టి ఆ విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మొట్టమొదటిగా ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనం నుంచి మీరు చూసినట్టయితే ఇక్కడ ఇది నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను అంటే ఎవరండి ఈయన? 18వ అధ్యాయం 18వ వచనంలో మీ వంటి ప్రవక్త అంటున్నాడు కదా. ఎవరి వంటి ప్రవక్త ఇక్కడ? మోషే వంటి ప్రవక్త. ఎవరైనా పుట్టించబోయేది ఎవరిని? దేవుడు యేసుక్రీస్తు. వెరీ గుడ్. యేసుక్రీస్తు పుట్టించబోతున్నాడు. అతని నోట నా మాటలు ఇచ్చేదను, నేను అతనికి ఆజ్ఞాపించేది యావత్తు అతడు వారితో చెప్పును అని అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడిన మాటలలో కూడా ఎవరివి చెప్తున్నాడు అక్కడ? నాతో నేను ఏం మాట్లాడలేదు, నేను ఏమనవలను, ఏం చేయవలను, నా తల్లి దేవుడు ఆజ్ఞాపించిందే నేను చేశానని చెప్పంటాడు యోహాను సువార్త 5 కదా. అయితే అప్పుడు నేను మాట్లాడే మాట నా మాట కాదని చెప్పంటాడు యోహాను 12వ అధ్యాయం 49-50 వచ్చి. కనుక అప్పుడు ఇక్కడ ఈ యొక్క యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు దేవుని నుంచి వచ్చినవే మాటలేనా లేదా మోషే మాట్లాడిన మాటలు దేవుని యొక్క మాటలేనా అని అనడానికి మనకు ఒక సూత్రాన్ని చెప్పాడు దేవుడు. ఏంటో చూడండి 21వ వచనం చదువుదాం. 21 నుంచి 21వ వచనం చదువుదాం. బైబిల్ ఉన్న వాళ్ళు 21 వచనం చదవండి. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకుని ఎడల ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పిన గనుక దానికి భయపడవద్దు. చాలా చక్కటి వాక్య భాగాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. 20వ వచనంలో చూసినట్టయితే ఏదైనా ఒక ప్రవక్త అంటే బైబిల్లో రాయబడిన ప్రవక్తలు కావచ్చు లేదా ఇంకెవరైనా కావచ్చు, అహంకారంగా ఏదైనా చెప్పినట్లయితే దేవుడు నా ద్వారా మాట్లాడాడు
నేను మాట్లాడిన దేవుని యొక్క మాట అని చెప్పి ఆ యొక్క మాట చెప్పినట్లయితే ఆ ప్రవక్త ఏం కావాలి? మొట్టమొదటి 20వ వచనంలో కావాలి అంటున్నాడు. అంటే ఏ ఒక్క ప్రవక్త అయినా అహంకారంతో నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపింపని మాట చెప్పినట్లయితే, దేవుడు చెప్పకి దేవుడు చెప్పాడని ఏ ఒక్క ప్రవక్త అయినా భావించి చెప్పినట్లయితే ఆ ప్రవక్త చావవలను అంటున్నాడు. చూడండి, ఒకవేళ దేవుని నామం చెప్పినా ఇతర దేవతల నామం చెప్పినా ఆ ప్రవక్త చావాలను. అంటే ఇక్కడ అబద్ధాన్ని చెప్పినట్టు ఏ ప్రవక్త అయినా పాత నిబంధనలో చావాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరి 21వ వచనంలో మరి నీకు కావచ్చు, నాకు కావచ్చు, ఇది దేవుని యొక్క మాట అయినా, దేవుని నుంచి వచ్చినట్టు మాట అయినా అని తెలవడానికి దేవుడు ఏం చెప్తున్నాడంటే 21వ వచనం 2వ వచనంలో ఏదో ఒక మాట, అది బైబిల్లో చెప్పినట్టు ఏ ప్రవక్త చెప్పినట్టు మాట అయినా కానీ ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేము ఎలాగో తెలుసుకోగలము అని చెప్పి మీరు కానీ నేను కానీ అనుకున్నట్లయితే, అనుకున్నప్పుడు మనకి సొల్యూషన్ ఇచ్చాడు దేవుడు, ఇచ్చాడు. మీరు కావచ్చు, నేను కావచ్చు, ఇది యెహోవా మాట అని మనకు ఎలా తెలియను అని చెప్పి మనం అనుకున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు అక్కడ, ఏ ప్రవక్త తన నామమును చెప్పును, అంటే ఏ ప్రవక్త యెహోవా నామమును చెప్పును, ఆ ప్రవక్త చెప్పిన మాట జరగకపోయిన ఎడ్ల లేదా జరిగిన ఎడ్ల దాన్ని బట్టి మనం అది యెహోవా మాట కాదా అని చెప్పి నిర్ణయించుకోవచ్చును. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రవక్త యెహోవా నామం చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయినట్లయితే, ఒకవేళ నెరవేరకపోయినట్లయితే అది యెహోవా చెప్పిన మాట లేకపోతే కాదా? చూడండి వచనం, యెహోవా చెప్పిన మాట కాదు. ఇప్పుడు ప్రవక్త చెప్పినటువంటి మాట ఒకవేళ 90% నెరవేరినా మిగతా 10% నెరవేరకపోయినా అది యెహోవా మాట కాదు. ఒకవేళ ప్రవక్త చెప్పిన మాట 99.9% నెరవేరి 1 పాయింట్ నెరవేరకపోయినా ఎవరి మాట కాదు? అది యెహోవా మాట కాదు. ఒకవేళ ప్రవక్త చెప్పిన మాట 100% నెరవేరినప్పుడు మాత్రమే దేవుని యొక్క ప్రవక్త మాట యెహోవా చెప్పినటువంటి మాట. మరి ఇప్పుడు ఈ విధంగా మనకు తెలిసిపోతుంది దేవుని మాట కాదనేది, అవునా కదా? దేవుడు తన కుమారుడిని పంపించాడని చెప్పి బైబిల్లో మనకు స్పష్టంగా చెప్తున్నాడు. యేసుక్రీస్తు వచ్చి ఈ భూమి మీద 33 సంవత్సరాలు జీవించి చనిపోయి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడని బైబిల్ చెప్తుంది. ఈ రోజు అనేక మంది క్రీస్తు విరోధులు ఏం చెప్తున్నారంటే అది అసలు యేసుక్రీస్తు అనేటువంటిదే కల్పన, యేసుక్రీస్తు ఈ భూలోకానికి రాలేదు, యేసుక్రీస్తు కన్యామరి గర్భంలో పుట్టం ఏంటి అని చెప్పి అనేక అబద్ధాలు, అనేక వ్యతిరేకతలు చెప్తున్నారు. అప్పుడు చెప్పినప్పుడు మనం ఎలాగ నిజం అని చెప్పి నమ్ముతున్నాము? దేవుని యొక్క మాటలు నెరవేరాయి కాబట్టి ఇవన్నీ ఏమైనాయని నమ్ముతున్నాం? దేవుని మాటలు నమ్ముతున్నాం. ఒకవేళ దేవుడు చెప్పినట్టు ఏ మాట అయినా ఒక్క సున్నైనా పుల్లైనా తప్పిపోయినట్లయితే మనం నమ్మొచ్చా? నమ్మటం లేదు. యేసుక్రీస్తు కన్యమరియ గర్భంలో జన్మిస్తాడని చెప్పి మనకు యెషయా ద్వారా యేసుక్రీస్తు సుమారుగా రావడానికి 1000 సంవత్సరాల ముందుగానే దేవుడు 700 సంవత్సరాల ముందుగానే దేవుడు చెప్పాడు. మరి చెప్పినటువంటి మాట ఏమైనా నెరవేరకుండా పోయిందా? నెరవేరిందా? 100% నెరవేరిందా? లేకపోతే 99% నెరవేరి మిగతా నెరవేరకుండా పోయిందా? 100% నెరవేరింది. 100% నెరవేరింది కాబట్టి అది ఎవరి యొక్క మాట అని మనకు అర్థమవుతుంది? దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాట. అప్పుడు ఈ యొక్క దేవుని యొక్క మాట కాదనుకోండి, అది నెరవేరడానికి అవకాశం ఉందా? లేదు, లేదు. చూడండి, ఇక్కడ ఇర్మియా కూడా ఒక పాయింట్ లేవనెత్తున్నాడు, చూద్దాం. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇర్మియా 28వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా 28, జెరెమియా 28 verse 9. అయితే క్షేమము కలుగు
అనుగ్రహించు ప్రవక్త ఉన్నాడే. అతని మాట నెరవేరిన ఎడల యెహోవా నిజముగా అతన్ని పంపెనని ఒప్పుకొనదగునని ప్రవక్త అయిన యిర్మీయా చెప్పగా. చూసారండి ఏమన్నాడు ఇక్కడ? క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడు కదా, ఆ ఉన్నటువంటి ఆయన ప్రవక్త చెప్పిన మాట నెరవేరింది అనుకోండి, అతన్ని మనం ఏమనుకోవచ్చు అంటున్నాడు ఇక్కడ? నిజముగా అతన్ని పంపినని, అతను నిజముగా అతన్ని యెహోవా పంపినని ఒప్పుకుందుము అంటున్నాడు. అప్పుడు ఈ యొక్క మాట, దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా నెరవేరినవి కాబట్టి ఇది ఎవరి యొక్క మాట చెప్పి మనం 100% గా నమ్ముతున్నాము? దేవుని యొక్క మాటగా నమ్ముతున్నాం. ఈ దేవుని యొక్క మాటల్లో కొత్త నిబంధనలో ఏమైనా కలపబడినవి ఉన్నాయా? లేదు. ఒకవేళ దేవుని మాటల్లో మనం కానీ కలిపితే లేదా మనం కానీ తీసివేస్తే ఏమవుతుందనేది చదవస్తగా చదువుతాం, శాపగ్రస్తులు అవుతాం అనే విషయం మనకి దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే ఇది దేవుని యొక్క మాట కాదని చెప్పి మనం తెలుసుకోవడానికి దేవుడు 2 పరీక్షలు ఇచ్చాడని చెప్పాను కదా. ఆ పరీక్షల్లో ఒకటి ఏంటంటే, ఏలియా మొదటి రాజులు 18వ అధ్యాయంలో అక్కడ ఇశ్రాయేలు అందరూ కూడా ఏం చేస్తుంటారంటే 2 తలంపుల మధ్య నడుస్తూ ఉంటారు. ఎలాగో వారు కొద్దిసేపు ఏమో బయలు ప్రవక్తలను సృష్టిస్తూ ఉంటారు, మరికొంతసేపు ఏమో యెహోవా దేవుని సృష్టిస్తూ ఉంటారు. ఎలాగంటే ఈరోజు మన యొక్క క్రైస్తవుల్లో కూడా ఎక్కువ మంది ఎలాగంటే కొన్ని భూ సంబంధమైన పండుగలు అంటే ఇతరుల పండుగలను ఆచరిస్తుంటారు, క్రైస్తవుల ఆరాధనా కార్యక్రమాలను ఆచరిస్తుంటారు. లేదా మత్స్యాకుల్లో వాళ్ళైతే ఇది ఇతర పండుగలను ఆచరిస్తారు, వారు పాత నిబంధనలు చెప్పిన పండుగలు ఆచరిస్తుంటారు. అలాగనే ఏలియా కాలంలో ఉన్నది పరిస్థితి. అందుకని ఆయన ఏమంటాడంటే, మీరు ఎంతకాలం ఇంత 2 తలంపుల మధ్య తడబడుచుంటారు? ఎంతకాలము మీరు 2 తలంపుల మధ్య నడుచుకుంటారు అని వారిని పురుకొడుపుతాడు అన్నమాట. మీకు ఒకవేళ దేవుడు కావాలంటే దేవుడిని అమరించండి, లేదా బయలే మీకు దేవుడిని మీరు అనుకుంటే బయలు అనుసరించండి. బయలుని కొంతసేపు దేవుడిని ఏంటి అని చెప్పి వారితో ఈ యొక్క సవాలు చేస్తాం. నిజంగా మీరు దేవుని యొక్క పిల్లలే మీరు అనుకున్నట్లయితే, మీరు నిజంగా దేవుడిని నమ్మాలనుకున్నట్లయితే నేను ఒక పరీక్ష పెడతాను. నిజంగా ఎవరు దేవుడు కాదనే విషయాన్ని మనం తెలుసుకుందాం అని చెప్పి ఒక పరీక్ష పెడతాను. నేను మాట్లాడుతున్న సబ్జెక్టు మొదటి రాజులు 18వ అధ్యాయం అండి. అక్కడ ఏం చేస్తాడంటే, ఒక సజీవమైన ఒక ఎద్దుని, ఆ ఎద్దుని తీసుకొని ఏం చేస్తాడంటే, వాళ్ళకు ఒక బయలును పూజించే వాళ్ళకు ఒక ఎద్దులు ఇస్తాడు. దేవుని అనుసరిస్తున్నటువంటి ఏం దగ్గర ఒక ఎద్దు ఉంటుంది, 2 ఎద్దులు అక్కడ ఇస్తాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేయాలంటే, ఆ బయలును పూజించే వాళ్ళు 450 మంది ఉంటారు. ఈ 450 మంది ఏం చేయాలంటే, ఒక కందకాన్ని తప్పి దాని నిండుగా నీళ్లు పోసి దాని మీద కట్టెలు పరిచి దాని మీద ఈ కోసినటువంటి ఎద్దు మాంసాన్ని వేయాలి. వేసి వారు అగ్గిపొలతో నింపేయకూడదు. అక్కడ వారు ఏం చేయాలంటే, వారు ఏదైతే దేవుడిని నమ్ముతున్నారో ఆ నమ్ముతున్నట్టు వారి దేవతకి లేదా దేవుడికి వారు ప్రేయర్ చేయాలి. చేసి దేవా మా యొక్క ప్రార్థనలకు ఇచ్చి యొక్క బలిద్రవ్యాన్ని దహించి వేయమని చెప్తే, ఒకవేళ గనక మనం ఫిజికల్ గా నింపేయకుండానే అది వచ్చిందనుకోండి పైనుంచి, అప్పుడు ఆ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి ఏలియా పరీక్ష పెడతాడు. వాళ్ళందరూ కూడా దానికి ఏమని చెప్పారో చూద్దాము. మొదటి రాజులు 18వ అధ్యాయం కండి. మొదటి రాజులు 18వ అధ్యాయము. మాకు 2 ఎడ్లను ఇయుడి. వారు వాటిలో ఒక దాన్ని కోరుకుని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి.
నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదుము రండని ఏలియా మరలా ఇందులో చదివి బాగా చదువుతున్నాడు సోదరుడు. వెరీ గుడ్. అయితే ఇక్కడ కొంచెం ఇక్కడ ఆపు చూద్దాం. ఏలియా చెప్పినటువంటి సవాల్ని వాళ్ళు అంగీకరించారా? అంగీకరించబోతున్నారు. ఏంటి ఆ యొక్క సవాల్ ఏంటి? మాకు 2 ఎద్దులు ఇవ్వండి, ఒకటి మీకు ఒకటి మాకు. మీరేం చేయాలంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఆ యొక్క కందకం త్రవ్వి దాని నిండా నీళ్లు పోసి దాని మీద కట్టెలు పరిచి ఆ బలిని అంటే ద్రవ్య ఎదురు పోసి దాని మీద వేయాలి. మీకు అవకాశం ఇస్తాం, మొదట మీరు కోరుకోండి. అప్పుడు వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. సరే మంచిదే అని చెప్పి అన్నారు 19:24 వచనంలో. అప్పుడు ఏలియా ప్రవక్తలు పిలిచి మీరు అనేకులై ఉన్నారు కాబట్టి మీదే మొదటి అవకాశం తీసుకోండి. 26వ వచనంలో వారు తమకి ఇవ్వండి ఎద్దును తీసుకుని వారు ఏం చేశారు? సిద్ధం చేసి ఉదయం వరకు మొదలుకొని మధ్యాహ్నం వరకు, ఎప్పటి నుంచి ఎప్పటి దాకా వాళ్ళ ప్రార్థన? అట్లీస్ట్ వాళ్ళకి 4-5 అవర్స్ ఇవ్వబడింది, 5 అవర్స్ 8 అవర్స్ కూడా ఇవ్వబడింది. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వాళ్ళు ప్రార్థన చేసిరు కానీ వాళ్ళకి ఏమైనా ప్రతిత్వం వచ్చిందా? చదువు ఇప్పుడు సోదరుడా 26 లాస్ట్ నుంచి చదవండి. ఇప్పుడు చదివిన సహోదరుడు చదవడు. ప్రత్యుత్తరం ఇచ్చువాడెవడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠము నద్ద గంతులు వేయ మొదలు పెట్టిరి. వెరీ గుడ్. చదవండి. మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరముననున్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయిచు రక్తం కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచుండిరి. 29. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరి గాని మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చు వాడైనను లక్ష్యం చేసిన వాడైనను లేకపోయెను. చూసారండి, చాలా చక్కటి టెస్ట్ అన్నమాట ఇది. ఈ యొక్క బయలు ప్రవక్తలు వారు దేన్నైతే నమ్ముతున్నారో, దేనికైతే వారు మొరపెట్టున్నారో, మొరపెట్టబడినటువంటి ఆ యొక్క దేవత అనేటువంటిది వాస్తవంగా ఉన్నదా? లేదు. ఉన్నట్లయితే ఏం చేసి ఉండాలి? ఈ సమాధానం వచ్చి ఉండాలి. ఈ సమాధానం వచ్చినప్పుడు వాళ్ళు ఏమని తెలుసుకుంటారు? బయలే నిజమైన దేవుడు అని చెప్పి తెలుసుకోవడానికి అవకాశం. వారు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఈ యొక్క ప్రార్థన చేశారు? ఉదయం వరకు అస్తమయం వరకు ప్రార్థన చేయగా వారి మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడైనను లక్ష్యం చేసిన వాడైనను లేకపోయాను. ఎందుకు? దేవుడే కదండి. ఆ దేవుడు కాదు కాబట్టి వారికి ప్రత్యుత్తరం ఇవ్వలేకపోయాడు. ఇవాళ అయిపోయింది. ఇతను దేవుడైతే అతను ఆశ్రయించేటువంటి వారి యొక్క మొరలను అతను ఆలకించాలి. అతను దేవుడు కాదు కాబట్టి వారికి మాట గాని ప్రత్యుత్తరం గాని సమాధానం గాని రాదు. కనుక దేవుడు కాదని తేలిపోయింది. ఇక సెకండ్ ఛాన్స్ ఎవరికి వచ్చిందంటే ఏలియాకి వచ్చింది. ఏలియా ఏం చేశాడంటే వాళ్ళలాగానే ఒక కందకం తవ్వించి నీళ్లు పోయించి ఒక 12 రాళ్ళు తీసుకుని బలిపీఠం కట్టి కట్టెలు పరిచి దాని మీద బలి మాంసం వేసి 2 మాట్లాడతాడు. ఏమంటాడు? యెహోవా నిజంగా నేను నీ సేవకుడని అయినట్లయితే, రెండోది నీవు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అయి ఉన్నావని చెప్పి అస్తమయము నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త యేగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావని
నేను నీ సేవకుడునై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసిదివనియు ఈ దినమున కనపరచుము. యెహోవా మళ్ళా కూర్చే బాగా చూస్తాం. అప్పుడు ఏలియా ప్రార్థన ఏంటి? వాస్తవంగా నేను నీ సేవకుడై ఉన్నాను నీవు, రెండోది అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడు అయి ఉన్నావు నీవు, ఈ జనులకు నేడు నీవు కనపరచుము. న్యాయమైనటువంటి ఆలోచన అనేది, న్యాయమైనటువంటి ఒక కార్యమే ఆయన కోరింది. నిజంగా నువ్వు దేవుడు అయితే, నేను నీ యొక్క సేవకుడు అనేది వాస్తవం అయితే, నువ్వు నిజంగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవుడు అయితే జనులు తెలుసుకోవాలి కదా మరి, అలా కదా. యెహోవా దేవుడు ఉన్నాడని చెప్పి మనం నమ్ముతున్నాం. మనం నమ్మేటువంటి దేవుడు నిజమైన దేవుడా కాదా అని చెప్పి ఆయన ప్రత్యుత్తరం ఇవ్వకపోతే మనం ఆయన తెలుసుకోవడానికి అవకాశం ఉందా? ఆయన వెంబడించడానికి అవకాశం ఉందా? ఉందండి, ఉంది. ఆయన ఆయన తన దేవుడు అని చెప్పి నిరూపించుకోకపోతే మనం ఆయన వెంబడించడానికి అవకాశం ఉందా అండి? లేదు, లేదు కదా. ఇప్పుడు మిగతా మతాల గురించి నేను మాట్లాడట్లేదు. మిగతా వాళ్ళు ఎవరైతే దేవుళ్ళు ఉన్నారని చెప్పి జనులు వెంబడిస్తున్నారో వాళ్ళ యొక్క దేవుళ్ళని పడేటువంటి వాళ్ళు ఏం చేయాలా? నేను దేవుడిని, నేను మీకు మీ యొక్క ఆలోచనలకి, మీ యొక్క ప్రార్థనలకి నేను సమాధానం ఇస్తాననే భరోసా ఇవ్వాలి కదా వాళ్ళ దేవుళ్ళు. ఇవ్వాలి. కనుక ఎక్కడన్నా చరిత్రలో మరి వాళ్ళకి దేవుళ్ళు అని చెప్పడేట్టు వారు ఎక్కడైనా సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తామా? లేదు. కానీ వాళ్ళు మాత్రం చెప్తారు మా దేవుడు మాకు సమాధానం ఇస్తున్నాడు అని చెప్తున్నారు. క్రైస్తవం అలాంటిది కాదు. క్రైస్తవం అనేటిది ఒక గుడ్డి నమ్మకం కాదు. క్రైస్తవానికి ఆధారాలు ఏంటి తెలుసా? క్రైస్తవానికి చూడండి, దేవుడు అనేక ఆధారాలు ఇచ్చాడు. ఆకాశాన్ని చూడము, అంతరిక్షం చూడము, కీర్తన 19 చెప్తాడు కదా. వాటికి మాట లేదు, వాటికి నోరు లేదు, వాటికి భాష లేదు. అయినను దాన్ని చూసినప్పుడు నీకేమర్థం అవుతుంది? యెహోవా ఉన్నాడు నీవు, ఆయన చేతనే మేము ఇక్కడ ఉన్నామని చెప్పి బయలుపరుస్తున్నాయి అంటాడు. కనుక ఇక్కడ ఏలియా నమ్మిన దేవుడు నిజమైన దేవుడా కాదు ఒకసారి చూద్దాం. ఇప్పుడు 37-38 చదవండి సోదరు కదా. 37-38. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవానైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదవనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలిపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఎవరు దేవుడిని కేకలు వేశారు? జన సమూహము. దేవుడు యెహోవా. అంతే, మనం నమ్ముతున్నాం కానీ 100% మనం నమ్మాలి. చూడండి, అక్కడ బయలు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏమైనా సమాధానం వచ్చిందా? రాలే. ఎందుకు రాలేదు? దేవుడు కాదు, అది ఆయన దేవుడు కాదు కాబట్టి వారికి సమాధానం. అప్పుడు ఇక్కడ యెహోవా దేవుడు అనడానికి ఏలియా ప్రార్థన యొక్క ఏలియా ప్రార్థన దేవుడు అంగీకరించాడా? అప్పుడు ఇలా ప్రార్థన చేస్తుండగా యెహోవా అగ్ని దిగి దహన బలిని, పశువును, కట్టెలను, రాళ్లను, గుగ్గిని దహించి కందకమందున నీళ్లను కూడా ఆరిపోజేసను. అప్పుడు జనులందరూ కూడా యెహోవా దేవుడు కాదని చెప్పి అన్నారా, లేదా యెహోవా దేవుడు అని అన్నారా? యెహోవా దేవుడని. చూడండి, అక్కడ జనులందరూ కూడా సాగిలపడి యెహోవా దేవుడిని కేకలు వేసిరి. అదనమాట. టైం అయింది. రైట్, నేను నెక్స్ట్ వీక్ లో మళ్ళా మిగతా ఇంకొక సాక్ష్యం ఉంది, దాని కొత్త నిబంధన నుంచి చూద్దాం. థ్యాంక్స్. మీ అందరికి కూడా ప్రభునామంలో ఉన్నానండి. చాలా సంతోషం. దేవుని యొక్క అవకాశం, దేవునికి వాక్యాన్ని మీతో పంచుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. మరి ఇక్కడ కూడినటువంటి మీ అందరికి కూడా మరొకసారి వందనాలు. ఎందుకంటే